వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. జాతర నిర్వహణ కోసం ముందుగానే 150 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. జంపన్న వాగు నుంచి ఊరి వరకు డబుల్ రోడ్డు వేస్తున్నామన్నారు. 29 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గిరిజనులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తమ సర్కారు ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. ఏషియాలోనే బిగ్గెస్ట్ స్టేట్ ఫెస్టివల్ 96లో సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ఆనాటి ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ప్రభుత్వము ప్రత్యేకంగా ఎండోమెంట్తో పాటు ముఖ్యంగా ట్రైబల్ శాఖ నుంచి అత్యధికంగా నిధులు కేటాయిస్తూ జాతర నిర్వహణ కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లకు నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. సీఎం గారి ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనులను అత్యధికంగా తీసుకోవాలి, పర్మనెంట్ స్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఎక్కడ కూడా భంగం కలగకుండా ప్రతి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు కొంత గోడలు ఏవైతే ఉన్నాయో సాలారం అంటాం మేము, దాన్ని కొంత ఎక్స్టెండ్ చేసే క్రమంలో వాటికి కూడా అత్యధికంగా నిధులు కేటాయించడం, 60-70 కోట్ల రూపాయలతోటి స్వాస్థంగా జంపన్న వాగు డెవలప్మెంట్, డబల్ రోడ్స్, తర్వాత గుడి చుట్టుపక్కల కూడా అంత మా ఆదివాసీ పూజార్ల ఆలోచనతోటి అవన్నీ కూడా చేయాలనేటువంటి లక్ష్యంతో సీఎం గారి దృష్టికి, అదేవిధంగా మా ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సురేఖ గారు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత 2-3 మీటింగ్లను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కావాలి అంటే కొంత అమౌంట్ ఎక్కువ కావాలని కోరడంతో ముఖ్యమంత్రి గారు ఆ ట్రైబల్ శాఖ నుంచి ఈ 150 crores ఈసారి రిలీజ్ చేయడం జరిగింది. సమ్మక్క సారక్క వనదేవతల యొక్క యావత్ తెలంగాణ ప్రజానిక, భారతదేశంలో తెలుగు ప్రజల యొక్క గొప్ప జాతర. దేశంలో నలుమూల నుంచి లక్షలాది మంది ప్రజలు మా తల్లి ఎప్పుడు చల్లగా చూడాలని తల్లి యొక్క మొక్కులు ముట్ట చెప్పే ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పెద్ద ఎత్తున అంటే 6 నెలల ముందే ప్రజలకు, భక్తులకు అసౌకర్యం జరగకుండా 150 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి దానికి సంబంధించిన జీవో విడుదల సందర్భంగా మన కుటుంబ సభ్యులతోని ఆ దేవుడి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 18 నుంచి 23 ప్రభుత్వంలో అప్పుడు జాతర వస్తుందంటే ఆ జాతర 15 రోజుల ముందో, 20 రోజుల ముందో, 4 రోజుల ముందో ఆదరా బాదరగా పనులు మొదలు పెట్టడం, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం ఏర్పాటు చేయడం, ఒక ఆలోచన పరంగా లేకుండా పనులు తీసుకోవడం, తిరిగి జాతర అయిపోయిన తర్వాత ఆ పనుల యొక్క నామాలు అంటే అడ్రస్ లేకుండా ఆ పనులు కనబడకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇంజనీరింగ్ అధికారులతో, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారితో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరగకుండా మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. దానికి ప్రత్యేకంగా మా సీతక్క గారు కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో అన్ని వర్గాల ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 150 కోట్ల ప్రత్యేక తల్లి యొక్క ఆ దేవతల యొక్క జాతరకు నిధులు విడుదల చేయడం జరిగింది.